హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం ఓ మహానుభావుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు వింటేనే మనలో ఒక తెలియని ఉత్సాహం, స్ఫూర్తి నిండుతాయి. ఆయనే స్వామి వివేకానంద. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక స్ఫూర్తి, యువతకు మార్గదర్శి. చాలా మందికి ఆయనిచ్చిన చికాగో ప్రసంగం, యువతకు ఆయనిచ్చిన పిలుపు గురించి తెలిసే ఉంటుంది. కానీ ఆయన జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతమైన సంఘటనలు దాగి ఉన్నాయి. ఆయన తెలివితేటలు, మంచితనాన్ని చాటి చెప్పే కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మీలో చాలా మందికి కొత్తగా అనిపిస్తాయి, కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మొదటి సంఘటన. చిన్నప్పుడే తిరుగులేని వాదన. నరేంద్రనాథ్ దత్తా చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవారు. ఒకసారి ఆయన స్నేహితులతో ఏదో విషయం మీద గట్టిగా వాదిస్తున్నారు. ఒక స్నేహితుడు, "నువ్వు చెప్పేది అబద్ధం" అన్నాడు. వెంటనే నరేంద్రనాథ్ ఆ స్నేహితుడిని అక్కడే ఉన్న ఒక చెట్టును చూపిస్తూ, "ఈ చెట్టు ఉంది అని ఎంత ఖచ్చితంగా చెప్పగలవో, నేను చెప్పేది అబద్ధమని కూడా అంతే ఖచ్చితంగా చెప్పగలవా? నీకు అంత నమ్మకం ఉందా?" అని అడిగారు. ఆ సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఒక విషయం అబద్ధమని చెప్పడానికి కూడా మనకు ఒక బలమైన ఆధారం ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. రెండవ సంఘటన. పాశ్చాత్యులకు వేదాంతం రుచి. అమెరికాలో వివేకానంద ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఆయనను, "మీరు వేదాంతాన్ని ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నారు?" అని అడిగారు. వివేకానంద చిరునవ్వు నవ్వి, "నేను వేదాంతాన్ని అర్థం చేసుకోలేదు, జీవించాను" అని సమాధానమిచ్చారు. అంటే పుస్తకాల్లోని జ్ఞానం కన్నా ఆచరణలో పెట్టిన జ్ఞానానికే విలువ ఎక్కువ అని ఆయన నమ్మారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, వేదాంతం అంటే జీవితం గురించి, దేవుడి గురించి చెప్పే గొప్ప విషయాలు. చాలామంది ఆ విషయాల్ని పుస్తకాల్లో చదువుతారు, వాటి గురించి ఆలోచిస్తారు. కానీ వివేకానంద అలా కాదు. ఆయన ఆ విషయాల్ని కేవలం చదవడమే కాకుండా వాటి ప్రకారం తన జీవితాన్ని మార్చుకున్నారు. మంచి పనులు చేయడం, అందరినీ ప్రేమించడం, నిజాయితీగా ఉండటం, ఇవన్నీ వేదాంతంలో చెప్పిన ముఖ్యమైన విషయాలు. వివేకానంద వాటిని నిజంగా తన జీవితంలో పాటించారు. అందుకే ఆయన వేదాంతాన్ని చదివి వదిలేయలేదు, జీవించారు అని అంటారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒకరు వంట పుస్తకం చదివి అన్ని రకాల వంటకాల గురించి తెలుసుకోవచ్చు. కానీ నిజంగా వంట చేయడం వేరు కదా. వంట చేసినప్పుడే ఆ రుచి ఏంటో తెలుస్తుంది. అలాగే వేదాంతాన్ని కేవలం చదివితే అది ఎలా ఉంటుందో పూర్తిగా అర్థం కాదు. దాన్ని జీవితంలో పాటిస్తేనే దాని నిజమైన విలువ తెలుస్తుంది. వివేకానంద అదే చెప్పారు. మూడవ సంఘటన. జ్ఞాపక శక్తికి నిదర్శనం. వివేకానంద ఒకసారి ఒక పెద్ద లైబ్రరీకి వెళ్లారు. అక్కడ చాలా పుస్తకాలు చదివారు. ఆ తరువాత ఒక వ్యక్తి ఆయనను ఆ పుస్తకాల గురించి అడిగితే ఏ పేజీలో ఏముందో ఖచ్చితంగా చెప్పారు. దాంతో అందరూ స్టన్ అయిపోయారు. ఇది ఆయన అద్భుతమైన జ్ఞాపక శక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక విషయంపై శ్రద్ధ పెట్టడం వల్ల మనకు విషయాలు బాగా గుర్తుంటాయి. కానీ వివేకానందకు పుట్టుకతోనే ఎక్సలెంట్ మెమరీ పవర్ లభించింది. సో ఆయనలాగా మనం విషయాలను పెట్టుకోలేము, కానీ మెమరీ పవర్ కాస్తైనా పెంచుకోవచ్చు. నాల్గవ సంఘటన. పేదరికం పట్ల స్పందన. ఒకసారి వివేకానంద రైలులో ప్రయాణిస్తుండగా కొంతమంది పేద పిల్లలు ఆకలితో బాధపడుతూ కనిపించారు. ఆయన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన దగ్గరున్న దుప్పటిని వారికి ఇచ్చేశారు. మానవత్వం ముందు ఏదీ ఎక్కువ కాదు అని ఆయన చూపించారు. ఐదవ సంఘటన. ప్రశ్నల వర్షం. వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు చాలా మంది ఆయనను రకరకాల ప్రశ్నలు అడిగేవారు. ఒకసారి ఒక వ్యక్తి, "మీరు ఎప్పుడూ నవ్వుతూ ఎలా ఉండగలరు?" అని అడిగారు. వివేకానంద నవ్వుతూ, "నా సమస్యలు నాకన్నా పెద్దవి కావడానికి నేను అనుమతించను" అని సమాధానమిచ్చారు. అంటే సమస్యలను చూసి భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి అని ఆయన బోధించారు. ఇప్పుడు వివేకానంద కొన్ని ముఖ్యమైన బోధనల గురించి తెలుసుకుందాం. అవి నేటి తరానికి కూడా చాలా ఉపయోగపడతాయి. మీరే సర్వశక్తిమంతులు. మీలో అనంతమైన శక్తి నిద్రాణమై ఉంది. ఆ శక్తిని మేల్కొలపండి. మీరు అనుకున్నది సాధించగలరు. అంటే మనకు కావలసిన శక్తి బయట లేదు, మనలోనే ఉంది. ఆ అంతర్గత శక్తిని గుర్తించి సరైన మార్గంలో ఉపయోగిస్తే మనం అనుకున్నది సాధించవచ్చు. మిమ్మల్ని మీరు బలహీనులని భావించటం కంటే గొప్ప పాపం మరొకటి లేదని నొక్కి చెప్పారు. సేవ చేయడమే దేవునికి చేసే నిజమైన పూజ. చాలా మంది దేవుణ్ణి గుడిలో వెతుకుతారు, కానీ వివేకానంద చెప్పేదేమిటంటే నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన దైవత్వం ఉంది. వివేకానంద దేవుడు ఉన్నాడని నమ్మేవారు, కానీ చాలా మంది అనుకునేట్టు ఒక వ్యక్తి రూపంలో ఉండే దేవుడిని ఆయన నమ్మలేదు. ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉంటుందని, ప్రకృతి నియమాలే దేవుడి రూపాలని ఆయన భావించారు.
ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుడు అంటే ఒక మనిషిలా సింహాసనం వేసుకొని కూర్చొని అందరినీ శాసించేవాడు కాదు అని ఆయన స్పష్టం చేశారు. విశ్వం తన సహజ సిద్ధమైన నియమాల ప్రకారమే నడుస్తుందని, దాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానమని వివేకానంద నొక్కి చెప్పారు. చూశారా ఎంత సూటిగా చెప్పారో? ఇలాంటి ఆలోచనలే కదా ఆయన్ని గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయి. భయం బలహీనతకు చిహ్నం, ధైర్యం శక్తికి నిదర్శనం. భయం మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ధైర్యంగా అడుగులు వేస్తేనే విజయం మన సొంతమవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకో, ప్రపంచం మొత్తాన్ని తెలుసుకున్నట్లే. ఇది వినడానికి పెద్ద మాటలా అనిపించవచ్చు. మన గురించి తెలుసుకుంటే ప్రపంచం ఎలా తెలుస్తుంది అని అనిపించవచ్చు. కానీ ఇందులో చాలా నిజం ఉంది. నిజానికి మనల్ని మనం తెలుసుకోవడం అంటే మన బలాలేమిటో బలహీనతలేమిటో తెలుసుకోవడం, మన ఆలోచనలు భావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం. మనం నిజాయితీగా మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇతరుల మనసుల్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనుషులందరిలో ఉండేది ఒకే రకమైన మనస్తత్వం. మనకు కోపం, ప్రేమ, ద్వేషం, దయలాంటి భావాలు ఎందుకు కలుగుతాయో తెలిస్తే అవి ఇతరులకు కూడా ఎందుకు కలుగుతాయో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఎవరిని తప్పు పట్టకుండా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇంకా చెప్పాలంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే మనలో ఉన్న గొప్ప శక్తిని గుర్తించడం, మనకు ఎంత సామర్థ్యం ఉందో తెలుసుకోవడం. అప్పుడు మనపై మనకు నమ్మకం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో మనం ఏదైనా సాధించగలం. చూశారుగా ఫ్రెండ్స్, స్వామి వివేకానంద జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆయన కేవలం గొప్ప ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్త, ఆలోచనాపరుడు కూడా. ఆయన బోధనలు నేటికీ మనకు మార్గనిర్దేశం చేస్తాయి. మీరు స్వామి వివేకానంద గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.